రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి చాట్ జీపీటీని ఎలా వాడుకోవాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాము. అండ్ మనకి ఏమైనా డౌట్స్ వస్తే ఎలా అడగాలి, ఇంకేమన్నా ఏమైనా కానీ ఎనీథింగ్ ఎలా అడగాలి, ఏంటి దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే చాట్ జీపీటీ వచ్చేసింది. నేను ఎందుకంటే ఐ జస్ట్ ప్రూవ్ దట్ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, చాట్ జీపీటీ వచ్చేసింది, డెవలపర్ ఉద్యోగాలు లేవా, ఇక ఉండవు అనేవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే చాట్ జీపీటీలో ఏంటి అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. అది ఏంటి అంటే బేసిక్ థింగ్స్ వరకే ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు పైథాన్ సంబంధించిన లేకపోతే సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామంటే దానికి తగ్గట్టు ఇమ్మీడియట్ గా దానికి సంబంధించిన రెజ్యూమ్ ప్రిపరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇమ్మీడియట్ గా మొత్తం అది ఇచ్చేస్తుంది. అండ్ ఒక ఫామ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా, ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన కొంచెం కోడ్ అనేది ఇచ్చేస్తుంది చాట్ జీపీటీ. కానీ మన రిక్వైర్మెంట్ తగ్గట్టు దాని మోడిఫికేషన్స్ మన దాంట్లో ఇక్కడ అప్లై చేసినప్పుడు కానివ్వండి, ఇక్కడ ఆ కోడ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఏంటంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్, లాట్ ఆఫ్ ఎర్రర్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే వీటన్నిటిని డెవలపర్ మెయిన్ రోల్ ఇస్ నాట్ టు డెవలప్ ఏ కోడ్. అండ్ బట్ ఏంటి అంటే డెవలపర్ రోల్ అంటే డెవలప్ చేస్తే అయిపోతుంది. మెయిన్ రోల్ ఏంటి అంటే కోడ్ రాయడం అనేది డెవలపర్ రోల్ కాదు. బగ్స్ లేకుండా, ఇష్యూ లేకుండా ఒక ప్రోగ్రామ్ రన్ చేయడం అనేది ఇక్కడ డెవలపర్ రోల్ అనేది. ఒక డెవలపర్ అంటే ఏంటి, చాలా మంది ఏమనుకుంటారు, ఒక బగ్ వచ్చింది, లేకపోతే ఒక డెవలపర్ అంటే కోడ్ రాసేవాడే డెవలపర్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. డెవలపర్ అంటే ఎవడు, కోడ్ రాసి, రైట్, కోడ్ రాసి బగ్స్ లేకుండా ప్రోగ్రామ్ ని, ఆ టాస్క్ ని 100% ఫినిష్ చేయాలి. మెయిన్ గా బగ్స్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అక్కడ తీసుకొస్తాం, కోడ్ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తాం, అయిపోతుంది అంటే డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్. అలా ఏం ఉండదండి. సో ఇప్పుడు మనం ఒకసారి చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాము. చాట్ జీపీటీ ఓపెన్ చేసి సో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనకు కావాల్సిన రెజ్యూమ్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, అది ఎలా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో మనం ఒకసారి చూద్దాం. నేను ఇక్కడే దీనికి సంబంధించిన 2 క్వశ్చన్లు వేసాను. ఓకే, రీజనరేట్ రెస్పాన్స్ దీనికి సంబంధించి. సరే, ఒకసారి ఇప్పుడు మనము ఇక్కడ ఏమని అడుగుదామంటే పైథాన్ రెజ్యూమ్. ఓకే, పైథాన్ రెజ్యూమ్ ప్రిపేర్. ఓకే, ప్రిపేర్ వన్ సేల్స్ ఫోర్స్ రెజ్యూమ్ టు TCS కంపెనీ. లెట్ us see how it works. ఏమి ఇస్తున్నది ఇక్కడ క్లియర్ గా చూడండి. అది ఏమి ఇస్తుంది, యువర్ ఫుల్ నేమ్. ఓకే, యాజ్ an AI language model, I can provide you with a general template for Salesforce resume that you can use a starting point and when applying to TCS or any other company. Remember to tailor your resume to highlight your specific skills, experience and achievements. Be sure to customize the following templates with your own information. వాళ్ళు ఏం చెప్పాడు చూడండి, ఇది వాడు ఏం చేశాడు, ఇప్పుడు అబ్జెక్టివ్ ఏంటి, సమ్మరీ ఏంటి, సేల్స్ ఫోర్ సర్టిఫికేషన్, టెక్నికల్ స్కిల్స్ ఏమున్నాయి, జాబ్ ఎక్స్పీరియన్స్ ఏముంది, అండ్ చూడండి ఇక్కడ బ్రీఫ్లీ డిస్క్రైబ్ యువర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద పొజిషన్, హైలైట్ ఎనీ సేల్స్ ఫోర్ ప్రాజెక్ట్స్ యూ వర్క్ ఆన్ ఇంక్లూడింగ్ దర్ స్కోప్, ఇంపాక్ట్ ఆన్ ది బిజినెస్, మెన్షన్ ఎనీ అచీవ్మెంట్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ యూ మేడ్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఇంప్లిమెంటేషన్, కస్టమైజేషన్ అండ్ ఇంటిగ్రేషన్. అండ్ చూడండి వాళ్ళు ఏం చేశారంటే ఒక టెంప్లెట్ ఇచ్చారు మనకి. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి టెంప్లెట్స్ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ టెంప్లెట్ ని యూజ్ చేసుకుంటే నాకు 100% జాబ్ వస్తుందా. ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్లీ దీన్ని బేస్ చేసుకొని మనం డెవలప్ చేసుకోవాలి. ఇది ఒక రెఫరెన్స్ మాత్రం ఇస్తాము. చాలా మంది ఇప్పుడు ఇది ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం, చాలా మంది ఒక చాట్ జీపీటీని యూజ్ చేసి రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేయొచ్చు, కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఒక టెంప్లెట్ లాగా ఇచ్చి ఇలా ప్లాన్ చేసుకోమని మీకు చెప్తుంది. లేదా ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ సేల్స్ ఫోర్స్ రెజ్యూమ్, చూద్దాం ఏమని ఇస్తాడో అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మామూలు బేసిక్ సేల్స్ ఫోర్స్ రెజ్యూమ్ అని ఇచ్చాము. 3 years హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్, కస్టమైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ప్రొఫిషియెంట్ ఇన్ అపెక్స్, విజువల్ ఫోర్స్, లైట్నింగ్, వెబ్ కాంపోనెంట్స్ అండ్ సేల్స్ ఫోర్స్ కాన్ఫిగరేషన్. చూడండి సేల్స్ ఫోర్స్ డెవలపర్. సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అసలు వాట్ ఒక శాంపుల్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇచ్చారు ఇక్కడ.
ఇది ఖచ్చితంగా ఏంటి అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఖచ్చితంగా కంపెనీ టు కంపెనీ వేరీ ఉంటుంది. రెజ్యూమ్ మనది అనేది చేంజ్ చేసుకోవాలి. అదంతా మాన్యువల్ గానే చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనం ఏదన్నా గాని కోడ్ డెవలప్ చేయమని ఇచ్చాము. ఎగ్జాంపుల్ ఫార్మ్ క్రియేట్ వన్ ఫార్మ్ ఇన్ పైథాన్ లేకపోతే జావా. ఇప్పుడు దీనికి సంబంధించి చూడండి కింద వస్తా ఉంటది ఇది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇది తీసుకెళ్ళి నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తానంటే కుదరదు. దీన్ని మళ్ళీ మన కంపెనీకి తగ్గట్టు చాలా మోడిఫికేషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది చాలా మంది ఏంటి అంటే చాట్ జీపీటీ యూజ్ చేసుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ దాన్ని ఇంకా మోడిఫికేషన్స్ అని మనం చేసుకోవాలి. ఏ విధంగా అయితే రెజ్యూమ్ అనేది మోడిఫికేషన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి మన మనుషులు ఎట్లా అవసరమో చాట్ జీపీటీ ఎంత కోడ్ డెవలప్ చేసి ఇచ్చినా, ఎంత డైరెక్ట్ కాపీ పేస్ట్ కోడ్ ఇచ్చినా కానీ డెవలపర్‌కి అంతే పనుంటుంది. సమ్‌వాట్ కొంతవరకు చాట్ జీపీటీ అనేది డెవలపర్ కొంత హెల్ప్ చేస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఎంటైర్ థింగ్స్ విల్ బి డన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే అర్థం అయిపోతుంది. చాట్ జీపీటీతోనే మొత్తం అవుతుంది. డెవలపర్స్‌తో ఏం పనేముండదు. అట్లేముండదు. బట్ చాట్ జీపీటీని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మార్కెటింగ్ ఐడియాస్ ఇప్పుడు చూడండి. మార్కెటింగ్ ఐడియాస్ ఫర్ న్యూ బిజినెస్ చూడండి. ఏమేం చేయాలి? మార్కెటింగ్ ఐడియాస్ ఏమేం చేయాలి? అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఐడియాస్ అనేది. వీటన్నిటిని యూజ్ చేసి మనం మార్కెటింగ్ చేసేయాలి. మార్కెటింగ్ చేసుకోవాలి. మనం బిజినెస్ డెవలప్ చేసుకోవాలి. అంతేగాని డైరెక్ట్‌గా ఇదే మార్కెటింగ్ చేస్తుందనేది తప్పు. ఇప్పుడు అందరూ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. చాట్ జీపీటీ అంటే అదే డెవలప్ చేస్తుంది అనుకుంటారు. కానీ చాట్ జీపీటీ అనేది ఏం చేస్తదంటే ఒక ఐడియా, బేసిక్ ఐడియా ఇప్పుడు ఈ కోడ్ అనేది బేసిక్ శాంపిల్ ఈ కోడ్ అనేది ఇస్తుంది. దాన్ని మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్‌లీ ఈ విధంగా మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మనము రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. మాక్ ఇంటర్వ్యూస్ ఫర్ సేల్స్ ఫోర్స్ పెడదాం. లేకపోతే డెవసెకాస్ పెడదాం. అదిగో చూడండి మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయమంటే అది క్వెషన్స్ అడుగుతా ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా అడుగుతారు ఏంటి అనేది అవన్నీ క్వెషన్స్ అనేవి అడుగుతా ఉంది. మనం ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు మనం జస్ట్ డెవసెకాస్ మీద ఇచ్చాం. అట్లా కాకుండా డెవసెకాస్ లో టాపిక్ టు టాపిక్ డెవాప్స్ మీద ఓకే డెవాప్స్ మీద ఎగ్జాంపుల్ యాన్సిబుల్ మీద ఇంపార్టెంట్ మాక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఉంటాయి? టీసీఎస్ లో క్వెషన్స్ ఎలా ఉంటాయి? స్టాప్ జనరేటింగ్ క్వెషన్స్ అండ్ వీళ్ళు ఏం చేస్తామంటే ఇప్పుడు యాన్సిబుల్ ఓకే మాక్ ఇంటర్వ్యూ విత్ ఇన్ఫోసిస్ అని కొడదాం. సో ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ విత్ ఇన్ఫోసిస్ బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతా ఉంటాయి. సో ఇలా కంపెనీకి సంబంధించి క్వశ్చన్స్ ఇవన్నీ మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ మనం ఈ విధంగా ప్లాన్ చేసుకొని చాట్ జీపీటీ యూజ్ చేసుకొని ఈ విధంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకోవచ్చు. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే కోడ్ డెవలప్ చేసేదానికి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యూజ్ చేసుకొని మనకు ఒక కొంత సపోర్ట్ అనేది వస్తుంది. డెఫినెట్లీ ఇది జాబ్ తెచ్చుకోవడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఈ చాట్ జీపీటీ వల్ల డెవలపర్స్ ఉద్యోగాలు పోతే చాట్ జీపీటీ వల్ల ఇంకోటి ఏదో జరుగుతుంది, భయంకరమైన విపత్తు వస్తుంది. ఇవన్నీ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ మెన్షన్స్. ఇప్పటి వరకు చూడండి మీరే అర్థమవుతుంది. ఎందుకంటే ఐఓటీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఉద్యోగాలు పోతాయని జమానా కాలంలో అన్నారు. కానీ అంతకంటే ఉద్యోగాలు పెరుగుతానే వస్తున్నాయి. ఇంకా రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతానే ఉన్నాయి ఇప్పటికి కూడా స్టిల్. ఓకే అండ్ సేల్స్ ఫోర్స్ మీద కూడా రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో దానికి ఫ్రెషర్స్ కి ట్రైన్ స్టూడెంట్స్ కి సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది మీకు త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. మేబీ షార్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. This is Raj signing off. Suvesi Guidance Private Limited, one stop solution for all job related courses. Thank you.